బగబగమండలు భోగి మంటలు హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన SH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో వచ్చే టైంకి మన భోగి పండుగ అయితే అయిపోతుందండి. చక్కగా భోగి మంటలు వేసుకుని ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా వేసుకుని ఉంటారు కదా. మావైతే ముందే అయిపోయినాయి అనమాట సెలబ్రేషన్స్ అనేవి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే పిండి వంటలు అయితే ఉంటాం కదండి, అవన్నీ కూడా మరి నెక్స్ట్ డే పంచాలి కాబట్టి, అంటే పండగ ముందు రోజు అన్నీ ఇచ్చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇంకా బయలుదేరి మధ్యాహ్నం నుంచి టౌన్ వచ్చానండి. మనకి TSR కాంప్లెక్స్ దగ్గర ఉన్న షెల్టర్ హోమ్కి అయితే వచ్చానండి. GVMCది అనమాట ఇది. ఇక్కడైతే చాలామంది మహిళలు, పురుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారనమాట. ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను. 2-3 టైమ్స్ ఇక్కడ సర్వీస్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే మనం శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తాం కదండి, అవి కూడా ఇక్కడనే ఇస్తుంటాను. ఈ లేడీస్కి చాలా చాలా అవసరం అని చెప్పి వాళ్ళకి ఇక్కడ ఇస్తుంటాను అనమాట. అయితే నేనైతే పిండి వంటలు వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాను. ఈసారి మన చిన్నపిల్లల్ని తీసుకొచ్చానండి. వాళ్ళకి కూడా కొత్తదనంగా ఉంటుందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళైతే హోమ్ అంతా పరిశీలించి ఇలా ఉంటాయా హోమ్స్, బయట హోమ్స్ అని చెప్పి చూస్తున్నారనమాట. బయటకు వచ్చాక అంటున్నారు, బాబాయ్ ఎంతమంది ఎలా ఉన్నారు ఇక్కడ ఏంటి అని చెప్పి చాలా విషయాలు అయితే అడిగారనమాట మన పిల్లలు. మన ఇల్లే బాగుంటుంది కదమ్మా అని చెప్పి మన పిల్లలు అంటూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. అన్ని హోమ్స్ ఒకేలా ఉంటాయి అనేది కరెక్ట్ కాదు కదండి. ఒక్కొక్కరు చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ జ్యోతిర్మయ్య గారికి పిండి వంటలు అయితే అప్పగిచ్చేసాను. అయితే అక్కడి నుంచి నేను మళ్ళీ భీంనగర్ అయితే వచ్చానండి. భీంనగర్లో కూడా ఇది కూడా గవర్నమెంట్కి సంబంధించింది షెల్టర్ హోమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి 80 మెంబర్స్ ఉంటారు. మనం ఎప్పుడైనా సర్వీస్ ఇవ్వాలనుకున్నా, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనుకున్నా మనం వెళ్ళొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. ఎటువంటి సర్వీసెస్ అయినా మనం అందజేయచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి నేను బయలుదేరి మురళీనగర్ అయితే వచ్చానండి. చాలా చాలా మంచిగా చాలా బాగా రన్ చేస్తున్నారనమాట. సో నేనైతే ఇక్కడికి వచ్చాను. మనకి ఎంట్రన్స్లోనే గోశాల ఉందండి. అలాగే మన కన్నయ్య కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో చక్కగా వాటికి దండం పెట్టుకొని, కన్నయ్యకి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ప్లెజెంట్ వాతావరణం అండి, చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆశ్రమం. వాళ్ళందరితో మాట్లాడి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని చెప్పి అలా అడుగుతుంటే వాళ్ళు చాలా ఆనందపడిపోయారు అనమాట. ఏదో వాళ్ళ సొంత కూతుర్ని వాళ్ళకి వెళ్ళి పలకరిస్తున్నట్టుగా అనిపించిందంట వాళ్ళు చెప్తుంటే మాటల్లో. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. చక్కగా చూడండి ఎంత చక్కగా దేవుడిని అయితే అమర్చుకున్నారో. చాలా చక్కగా పూజలు అయితే చేసుకొని చక్కనైన భజన అయితే చేస్తున్నారండి. నా కోసం ఒకసారి భజన చేస్తారా? చెయ్యొచ్చా? మొదటి సావిత్రి మీరందరూ మన ఆశ్రమంలో పిల్లలు. మీరందరూ వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మంచిగా చదువుకోవాలని. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలమ్మా. బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి మీకు. హరే రామ 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 హరే హరే. వాళ్ళతో కలిసి మేము కూడా ఒక 5 నిమిషాలు అలా భజన చేసుకున్నాం అనమాట. చాలా ఆనందం అనిపించింది. మన పిల్లలు కూడా ఒక కొత్తదనం అనేది తెలియచేయాలి. ఎప్పుడు మన ఆశ్రమమే కాదు, సో ఇలాంటి వాటికి కూడా పిల్లల్ని తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా షేరింగ్ ఈజ్ కేరింగ్ అని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అయితే అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేను ఆ సార్తో మాట్లాడి వచ్చాను. నిజంగా చాలా బాగుందన్నమాట ఈ ఆశ్రమం. ఇది మురళీనగర్లో ఉందండి. ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే మనకు ఇప్పుడు నేను చూపించిన హోమ్స్కి అయితే మీరు సర్వీసెస్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో అక్కడి నుంచి ఇంకా నేను బయలుదేరి, ఇంకా చీకటి అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి నేను NADలో ఉన్న ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. ఒక 6 మంత్స్ అయ్యింది. NADలో ఉన్న ఈ ఆశ్రమంకి అయితే వచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు బాక్సులు అయితే కింగ్ఫిషర్ బాక్సెస్ అయితే ఇస్తానని అనుకోకండి. ఇవేంటంటే మనకి అన్నీ ఒకలాగే ప్యాక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ కంపెనీ ఇక్కడ మనకు దగ్గరే ఉందన్నమాట, బాటిలింగ్ కంపెనీ అని. అక్కడికి వెళ్తే ఆ బాక్సెస్ ఇచ్చారనమాట. సో అన్నీ అలా ప్యాక్ చేసేసాము అందులో పెట్టేసి. సో పండగ పిండి వంటలు, పండగ వాతావరణం, వాళ్ళలోని ఆనందం అది చూడాలని చెప్పి పిండి వంటలు అయితే చాలా హోమ్స్కి అయితే నేను ఇచ్చానమాట. సో అక్కడ నుంచి సింహాచలం అయితే వచ్చానండి. సింహాచలంలోనే మనకి
మనసు గర్ల్ కేర్ సెంటర్ అని అదొక ఆశ్రమం ఉందన్నమాట. సో వాళ్ళకి కూడా హ్యాపీగా పొంగల్ విషెస్ అవి చెప్పేసి చక్కగా గోరింటాకైతే పెట్టుకుంటున్నారు. నాకు పెడతారా అంటే పెడతాం రండమ్మా అని చెప్పారనమాట. ఇంకా నాకు అక్కడ టైం లేదని చెప్పి పెట్టించుకోలేదు. యాక్చువల్గా వాళ్ళు పిలవగానే పెట్టించుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అక్కడ టైం లేక ఇంకా చాలా పనులు ఉన్నాయి కదండి, ఇంకా నేను పార్వతీకి అవి చెప్పేసి వచ్చేసాను అనమాట. సో అటు నుంచి వచ్చిన తర్వాత బంగారు తల్లి ఆశ్రమంకి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పెద్దవాళ్ళు ఉంటారండి. వాళ్ళు కూడా ఈ సంక్రాంతికి పిండి వంటలు చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అందరం కలిపి చేసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాను అనమాట. సో ఇంకా నాకు పెందుర్తిలోని లయాలో ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్ళాలి. ఇంకా టైం అయితే అయిపోతుంది, పిల్లలకి నలుగులై పెట్టాలండి. అప్పటికే 10 అయిపోయిందనమాట. ఇంకా మరి అప్పుడు స్టార్ట్ చేస్తే భోజనాలు చేసి ఇంక తెల్లవారులు ఇంక నలుగురు పెట్టుకోవడం అవుతుంది కదా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసిన దారిలోని నాకు గాలిపటాలు అయితే కనిపించేయండి. ఇంకా పిల్లలు చేస్తామంటే ఇంకా నాకు ఇల్లంతా పీక్ పందిరి వేస్తారని చెప్పి ఈసారి నేను గాలిపటాలు అనేది కొనేసానమాట. అయితే గాలిపటాలు కూడా చూసారు కదండి, నేను పేపర్తో చేసిన గాలిపటాలు అయితే తీసుకున్నాను. మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎటువంటి హామ్ అయితే జరగదు. సో అలాగే ఆ ముచ్చులు గాలిపటాలు అనేది నాకు ఎందుకో నప్పలేదన్నమాట. అయితే నేను పేపర్తో చేసిన గాలిపటాలు అయితే తీసుకున్నాను. పిల్లలందరికీ కూడా దగ్గర ఒక 60 గాలిపటాలు అయితే తీసుకున్నాను. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసి భోజనాలు చేసేసి కూర్చున్నామండి. మా రాజు రాము అన్నట్టు మీకు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా దీపు కూడా ఊరి నుంచి వచ్చేసాడండి. మా చందు కూడా ముంబై నుంచి వచ్చాడు. అలాగే మన రాము అందరికీ తెలుసు కదండి, రాము కూడా ముంబై నుంచి వచ్చాడు అనమాట. పండగ అనగానే ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేసారు. నాకైతే మహా సరదా అనిపించింది. ఇంకొకరికి నలుగులు అయితే పెట్టేసి చక్కగా నూనె వేసి రాసేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించడం అనమాట. ఇదైతే దగ్గర ఒక 5 గంటల ప్రాసెస్ ఇదంతా. సో అయితే నాతో పాటు మా సాయి, చందు, రాము, దీపు, రాజులు అందరూ కూడా హెల్ప్ చేశారనమాట. ఒక్కరిదాన్ని అన్ని పనులు చేయలేను కదండి. చక్కగా అందరం కలిసి చక్కగా చేసుకున్నాం. వాళ్ళు చూస్తున్నారా డ్యాన్స్లు అనమాట. ప్రతిసారి ఏవో డ్యాన్సులు వేస్తూనే ఉంటారు. ఈసారి మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా మీకు చూపిస్తానండి. ఒక 2 మినిట్స్లో చూపిస్తాను అది ఏంటనేది. సో చక్కగా వేడి నీళ్ళు అయితే మరిగిపోయినాయి. వేడివేడిగా నీళ్ళు అయితే పోసేసాము. ఇదంతా అయ్యేటప్పటికి దగ్గర 3:30 అయిపోయిందనమాట టైం అనేది. ఇంకా మరి తెల్లవారిపోయినట్టే కదండి. ఇంకా మాకు ఇక్కడ శివరాత్రి అయిపోయిందనమాట. ఇంక వీళ్ళు డాన్స్ అయితే ఆగేటట్లేరు. స్నానాలు అయితే అయిపోయినా సరే డాన్సులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు సరదా అండి, హాలిడేస్ అయితే పిల్లలు. సో చక్కగా ముచ్చటగా ఆనందించేసాం అనమాట. అయితే మీకు స్పెషల్ చూపిస్తానన్నాను కదా, హ్యాపీ పొంగల్ అని చెప్పి. ఈ ముగ్గు ఎవరు వేసారు అనుకుంటున్నారా? అబ్బాయిలు వేసుకున్నారండి ఇంటి ముందు. ఈసారి నాకు ముగ్గు వేయడానికి ఖాళీ లేదమ్మా అని అన్నానని చెప్పి అబ్బాయిలు నైట్ నేను అక్కడ నలుగు పెడతా ఉంటే చక్కగా ముగ్గు వేశారు. భలే ముచ్చటగా అనిపించింది. అందుకే మీకు షేర్ చేస్తానన్నమాట. ఇంకైతే స్నానాలు చేసేసుకొని ఇంకా భోగి మంటలకైతే రెడీ చేసేసాం. అయితే ఈసారి మనకి భోగికి మాడపడుచులు అందరూ కూడా వస్తామని కబురు పెట్టారు. సో అన్నీ రెడీ చేసి ఉంచితే వాళ్ళు వస్తారు కదా అని చెప్పి నేను ఇలాగా ముగ్గు, పసుపు, కుంకుమ, పూల రెక్కలతోని చక్కగా అలంకరించుకున్నాను అనమాట. ఇక్కడ 5:30 అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఇంకా బాతులు, ఆవులు ఫీడింగ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా వాటికి ఫీడ్ అనేది ఇచ్చేసాము. ఏ లతిక ఏమనుకో. ఇంకా వాళ్ళు రావడం లేట్ అయ్యేటట్టుందని మేమైతే స్టార్ట్ చేస్తాం. సో మా సుప్రియ, వంశీ, నేను, ఈయన కలిపి చక్కగా దండం పెట్టుకొని తాంబూలం అది సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని నెయ్యి అనేది అంతా పోసి కర్పూరంతో మనం హారతి అయితే ఇచ్చి చక్కగా వెలిగించామండి భోగి మంటలు. చూస్తున్నారు కదా, చక్కగా పిల్లలు అయితే వేదం చేస్తారు. ఇప్పుడు కూడా వేదంతోనే మనకు భోగి మంటలు అనేది చాలా సరదాగా చక్కగా అయిపోతుంది అన్నమాట. సో అయితే హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా 3 సార్లు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకునేలాగా మా ఆడపడుచులు అందరూ వచ్చేసారనమాట. 2 ఫ్యామిలీలు కూడా వచ్చినాయి. సో ఇంకా మా పనులన్నీ అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చారండి. చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికే మనకి 6:30 అయిపోయింది.
వెలుతురు అయితే వచ్చేసింది. కొంచెం వెచ్చగా ఉందని చెప్పి పిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చారనమాట. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. అయితే మా బాతులు ఇక్కడ ఆడుతున్నాయి, మా లక్కీ లడ్డు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. మొత్తానికి అయితే ఇక్కడతో నా హడావిడి అయిపోయిందండి. భోగి హడావిడి అంతా కూడా వాళ్ళేవో కూరగాయలు అవన్నీ కోసుకొని చక్కగా ఒక హార్వెస్ట్ వీడియో అయితే చేసాం అందరం కలిసి, ఫ్యామిలీ అంతా కూడా. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక పూజ గదిలోకి వచ్చి నేను పూజ అయితే చేసుకోవడానికి నాకు భార్గవి అయితే మంచిగా రెడీ చేసింది అనమాట. అన్నీ పువ్వులు అవి తెంపి చక్కగా డిజైన్ అది చెక్కి, సో దానికైతే నేను కలర్స్ అన్నీ వేసేసుకున్నానండి. మామూలుగా సింపుల్గా వేసుకుంటే ముగ్గు అనేది అందం ఉండదు కదా, పండగ టైంలోనే మనం ఇలా కలర్ఫుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలు వచ్చేవారండి ఎప్పుడు ముగ్గు పెట్టినా సరే. ఈసారి ఏంటంటే డాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇంకా నేను తెంపుకున్న పువ్వులు, చామంతి పూలు అయితే వచ్చాయండి. ఆ వీడియో మీకు త్వరలో పెడతాను గార్డెనింగ్ ఛానల్లోని. సో చామంతి పూలు అయితే ఎక్కువ వచ్చినాయి. నేను ఇలా ముగ్గుకి అంతా కలర్ వేసేసి చక్కగా పువ్వులు అయితే ఇలా అలంకరించుకున్నాను. ఎందుకంటే మనం ఎవరైనా విజిటర్స్ వచ్చినా, ఎవరైనా దండం పెట్టుకోవడానికి వచ్చినా ముగ్గు తొక్కేస్తారని చెప్పి ఎప్పుడు ముగ్గు ఇలా కలర్ఫుల్గా ముగ్గు వేస్తే కలర్స్తోని చుట్టూరా నేను పువ్వులు సర్దేసుకుంటానండి. అంటే ఆ పువ్వులు దాటి లోపలికి రారు కదా అని చెప్పి అలా సర్ది పెట్టుకుంటాను అనమాట. అయితే ఇంక రేపటికి ఎల్లుండికి కూడా ఇంక నేను ముగ్గు మార్చుకోకూడదని చెప్పి ఇలాగ రంగురంగులుగా ముగ్గు వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఉంది. మా దేవుడి గది అయితే మంచి వైబ్రేషన్స్ అండి. ఎవరు వచ్చినా సరే మంచి ఆరా ఉందని చెప్తారనమాట. అలా చెప్పగానే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. సో మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి. ఇంకా వంటలు, వంటకాలు, వీళ్ళకి వడ్డింపులు ఇవన్నీ చాలానే ఉంటాయి. చెయ్యాలంటే వీడియో కానీ లెంత్ అయిపోతుంది కదా. సో అందుకే చిన్న చిన్నగానే ఏదో మెయిన్ క్లిప్సే నేను షూట్ చేస్తానన్నమాట ఎప్పుడు. ఈసారి వచ్చే వీడియోస్లో మీకు పిల్లలు ఏంటి తింటున్నారు, ఏం భోజనాలు ఎలా పెడుతున్నాము, అసలు ఆశ్రమం విశేషాలు ఏంటనేది నేను వచ్చే వీడియోస్లో మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఆపేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు అండి. అయితే మనందరం కూడా రేపు సంక్రాంతి పండుగ కోసం రెడీ చేసుకోవాలి కదా. సో నేనైతే ఆ బిజీలో ఉంటానన్నమాట. సో మరి ఇంక నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.